డీటెయిల్స్లోకి వెళ్తే ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న చీఫ్ మోహన్ భగవత్ పలు అంశాలపై కీలక కామెంట్లు చేశారు. గత 100 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ హిందువులకు ఏకం చేయడానికి గట్టి కృషి చేస్తుందని అన్నారు ఆయన. ఆపై వ్యవస్థీకృత హిందూ సమాజ భద్రతకు ఆర్ఎస్ఎస్ హామీ ఇస్తుందని కూడా కామెంట్ చేశారు ఆయన. పాక్ పెహల్గాం దాడి నుంచి అటు యుఎస్ సుంకాల మూత వరకు పలు అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించిన భగవత్ వ్యవస్థీకృత హిందూ సమాజ భద్రత అనే కీలక కామెంట్లు ప్రస్తుతం చర్చానీయాంశమయ్యాయి. అంటే దీని రూట్ మ్యాప్ ఏంటి, ఈ మాటలకు అర్థమేంటన్న డిబేట్ జరుగుతోంది. సరిగ్గా అదే సమయంలో చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదని కూడా హెచ్చరిస్తున్న భగవత్ కామెంట్లు అర్థమేంటి? ఈరోజు గాంధీ జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అని కూడా గుర్తు చేశారు ఆయన. స్వాతంత్రం తర్వాత భారత్ ఎలా ఉందన్న కోణంలోనూ చర్చించాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ కి సంబంధించి చీఫ్ మోహన్ భగవత్ కొన్ని కామెంట్లు చేయడం మనం చూస్తున్నాం. పెహల్గాం ఉగ్రదాడి గురించి ప్రస్తావించారు. అలాగే యుఎస్ కి సంబంధించిన సుంకాల మూత గురించి కూడా ఆయన ప్రస్తావించడం కూడా మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు కామెంట్స్ ని? రైట్ రత్న, ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక విదేశీ ఎగుమతులకు సంబంధించి ఏదైతే విదేశీ వస్తువులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి దిగుమతులు చేసుకోవడం అనేది తప్పనిసరి కాదు, దిగుమతులపై ఆధారపడడం తప్పనిసరి కాదు, ఎవరు కూడా విదేశీ వస్తువులను వాడకూడదు అనే విధంగా మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వదేశీకి ప్రత్యామ్నాయం లేనే లేదు. అంటే స్వదేశీ వస్తువులు ఏవైతున్నాయి, ఉత్పత్తులు ఏవైతున్నాయి, దానికి ప్రత్యామ్నాయం వేరే దేశాల నుంచి అసలు ఎవరు తీసుకోవద్దు, ఇదే ప్రత్యామ్నాయంగా ఉండాలి స్వదేశంలో ఉన్న వస్తువులు అనేది ప్రధానంగా ఈ మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేశారు ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్. ఇక అమెరికా వారి స్వప్రయోజనాల కారణంగానే సుంకాలు విధిస్తున్నట్టు కూడా మోహన్ భగవత్ అమెరికా తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అందులోనూ ఈ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దేశం ఒంటరిగా మనుగడ సాధించలేదు అనేది ప్రధానంగా గుర్తు చేస్తున్నారు. అలాగని ఆధారపడడం బలవంతంగా మారకూడదు అనేది కూడా ఆయన ఒక వ్యాఖ్య చేశారు. అంటే స్నేహపూర్వక దేశాలన్నిటితో దౌత్య సంబంధాలు కొనసాగించడానికి కృషి చేయాలన్న మోహన్ భగవత్ వ్యాఖ్యల పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే అన్ని దేశాలు కూడా దేశాలన్నింటి కూడా స్నేహపూర్వక వాతావరణంతో సత్సంబంధాలు కలిగే విధంగా కూడా వ్యవహరించాలి, ఆధిపత్య ధోరణితో వ్యవహరించకూడదు, బెదిరింపు ధోరణితో ఉండకూడదు అంటూ కూడా ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి ఏదైతే అమెరికా అధ్యక్షుడు గతంలో కూడా ఈ రష్యా నుంచి ఆయిల్ ను దిగుమతి చేసుకోవడం ద్వారా, ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా మీరు అక్కడ ఆయిల్ కొనుగోలు చేస్తే మీపై సుంకాలు విధిస్తామంటూ కూడా మొదట 25% సుంకాలు విధించారు. అక్కడ ఆయిల్ కొనుగోలు చేస్తే కనుక మరింత టారిఫ్లు విధిస్తామంటూ కూడా బెదిరించినప్పటికీ కూడా భారత్ వెనక్కి తగ్గలేదు. దేశ ప్రయోజనాల కోసం వెనకడుగు వేసే ప్రసక్తి లేదంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ రష్యా నుంచే ఆయిల్ కొనుగోలు చేయడం ప్రారంభించారు, కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరొక 25% సుంకాలు విధించడం ద్వారా భారత్ పైన తీవ్ర ప్రభావం పడింది. ఇటు అమెరికా ప్రజలు కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇటు పెహల్గాం దాడికి సంబంధించి కూడా మోహన్ భగవత్ ఈ శతాబ్ది ఉత్సవాల భాగంగా వ్యాఖ్యలు చేశారు. మరి ముఖ్యంగా ఈ విదేశీ వస్తువులు ఏవైతున్నాయో, మరి ముఖ్యంగా ఈ అమెరికా నుంచి అమెరికాలో ఉన్న ఉత్పత్తులు ఏవైతున్నాయో వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ లో మార్కెట్ ను ఓపెన్ చేయాలనేది ప్రధాని నరేంద్ర మోడీ కోరిన నేపథ్యంలో మా దేశంలోనే మా సొంత ఉత్పత్తులున్నాయి, వ్యవసాయ ఉత్పత్తులున్నాయి, అనేక తయారీలకు సంబంధించిన ఉత్పత్తులు కూడా మా దగ్గరే దొరుకుతున్నాయి కాబట్టి మీ వస్తువులు మాకు అవసరం లేదు అనేది ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేకించిన నేపథ్యంలోనే భారత్ పై భారీగా సుంకాలు విధించారు. ఈ సుంకాల వల్ల ఇటు భారత్ ప్రజలతో పాటు ఇక్కడ నుంచి భారత్ నుంచి అమెరికా వెళ్లే వస్తువులపైన కూడా సుంకాలు ఎక్కువ అవడం, అవి వినియోగదారుడి దగ్గరికి వెళ్ళినప్పటికీ రేట్లు ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో ఇటు అమెరికా పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల ఏకపక్ష ధ్వనితో అంటే ఎవరిని సంప్రదించకుండా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అమెరికా ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ కు వ్యతిరేకంగా కూడా నిరసన తెలియజేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రం అందరూ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే పిలిపించారు. అంటే విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీ వస్తువులనే అందరూ ప్రోత్సహించాలని ప్రధాని ఇప్పుడున్న యువత, మరి ముఖ్యంగా ఆ యువత ఆ దిశగా ఆలోచన చేయాలనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మోహన్ భగవత్ కూడా అదే వ్యాఖ్యలు చేయడం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. శివ, ప్రధానంగా ఆయన వ్యవస్థీకృత హిందూ సమాజ భద్రత అనే మ్యాటర్కి సంబంధించి కూడా కొన్ని కీలక కామెంట్లు చేయడం కూడా మనం చూస్తున్నాం. అసలు వ్యవస్థీకృత హిందూ సమాజ భద్రత అని ఆయన ఎందుకు ప్రస్తావించాల్సిన అవసరం వచ్చింది, దానికి సంబంధించిన డీటెయిల్స్? రైట్, అంటే హిందువుల పైన ఎక్కువ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. రీసెంట్ గా ఇటు పెహల్గాం దాడి జరగడానికి ముందు కూడా బంగ్లాదేశ్ లో కూడా అక్కడ సొంత దేశంలో అక్కడ ప్రభుత్వానికి అక్కడున్న సంఘాలకు వ్యతిరేకంగా అక్కడ దాడులు కొనసాగిన నేపథ్యంలో అక్కడ
అక్కడ ఉన్న షేక్ హసీనా ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తనకు వ్యతిరేకంగా అక్కడ నిరసనలు వెలువెత్తాయి. అక్కడ దాడులు జరుగుతున్న సందర్భంలో అక్కడ ఉన్న భారతీయ హిందువులపైన ఎక్కువగా దాడులు చేశారు. అది ప్లస్ పాకిస్తాన్ కూడా హిందువులను టార్గెట్ గా చేసుకుని ఏప్రిల్ 22వ తేదీన పెహల్గామ్ లోని బైసరన్ వ్యాలీలో అక్కడ పార్క్ లో బైసరన్ వ్యాలీ పార్క్ లో వారందరూ కూడా సరదాగా గడుపుతున్న సందర్భంలో అక్కడ హిందువులు మతం అడిగి వారి అందరినీ కూడా పురుషులందరినీ కూడా మతం అడిగి మరి వారిని చంపేశారు. అంటే 26 మందిని హిందువులను పొట్టన పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ హిందువులను టార్గెట్ గా చేసుకుని కొంతమంది పాకిస్తాన్ కి సంబంధించిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ కానీ ఇటు పాకిస్తాన్ లో ఎవరైతే ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నారో ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వారందరినీ కూడా హెచ్చరిస్తూ కూడా ఈ హిందూ సమాజాన్ని కాపాడుకోవాలి, వ్యవస్థీకృత హిందువులు ఉండాలి అనేది ప్రధానంగా అర్థం వచ్చే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే హిందువులను టార్గెట్ గా చేసుకుని కూడా దాడులు జరుగుతున్నాయి, దీన్ని అరికట్టాలనేది కూడా ప్రధానంగా ఈ మోహన్ భగవత్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. రత్నం. రైట్, థ్యాంక్ యూ శివ.